అదే ఉత్సాహం, అదే ఊపుతో మండుతున్న ఎండను లెక్క చేయకుండా ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వెనువెంటనే అధికారులకు సమాచారాన్ని చేరవేసి ఇక మీ సమస్యకు పరిష్కారం అయిపోతుందంటూ భరోసా కల్పించారు. గతంలో ప్రతిసారి అధికారులకు ఫోన్ చేసి విసిగించకుండా సమస్య ఉన్న చోటుకు వెళ్లి అక్కడ పరిస్థితులను తన కెమెరాలో ఫోటో తీసుకుని లొకేషన్ పెడుతూ ఫిర్యాదుదారుల సెల్ ఫోన్ నంబర్తో అధికారులకు తన వాట్సాప్లోనే షేర్ చేస్తున్నారు. అప్డేట్ టెక్నాలజీతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. रियल बोल रहे हैं और आते हैं मिट बोल रहे हैं you are having Kerala Greenwood or lucky face is there, brightness is there, humbleness is there, and honesty is there, sincerity is there, and hard worker. You are the first person, really 101%. Let God give you more and more courage and blessings upon you and your family. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో రోజువారీ పర్యటనతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన ప్రత్యేక మార్కును చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డు వారీగా పర్యటనలు చేస్తూ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. బోర్డు పరిధిలో వార్డులలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సీఓ సహకారంతో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. సీఓ ఆదేశాలతో బోర్డు పలు శాఖల ఉద్యోగులు సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ నుండి వచ్చే సందేశాన్ని స్వీకరించి వెనువెంటనే సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తుండటంతో మరింత జోష్గా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ వార్డులలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ వార్డు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన కొనసాగింది. ఇన్ఫాంట్ జీసస్ కాలనీలో మాన్యుల్ ఆధ్వర్యంలో బస్తీ పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బస్తీ నాయకులు విజయ్, జాన్, జెన్నిఫర్, అశోక్, రాకేష్లతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, చాముండేశ్వర్లు శ్రీ గణేష్ వెంట పర్యటనలో పాల్గొన్నారు. మురళీ ముద్రాస్తో పాటు మేరీ మాన్యుల్ దగ్గర నుండి బస్తీ వాసులకు ఎమ్మెల్యేగా పరిచయం చేస్తూ సమస్యలను తెలియజేస్తూ పర్యటన కొనసాగించారు. స్థానికంగా తమిళులు ఎక్కువగా ఉండడంతో తమిళంలో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ శ్రీ గణేష్ ముందుకు సాగారు. తాగునీటి పైప్లైన్, కలుషిత నీటి సమస్య, వాంబే ఇళ్లపై స్లాబులు, లీకేజీ, వాటర్ ట్యాంక్ లీకేజీలు, వీధి దీపాలు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్థానికులు వివరించారు. నువ్వు సావన్ గారికి లొకేషన్ పెట్టు. రైట్ కిలో పెట్టి నెక్స్ట్ వరద ఆవదిలే ఇపో వరద మెలిసా వరద ఇల్లే వరద సార్ వరదకు సార్ వరద ఇప్పుడు కాదు ఆన్ చేసినప్పుడు వస్తుంది. గతంలో మాదిరిగా ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేయకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాట్సాప్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సమస్య ఉన్న ప్రాంతంలో తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుని ఆయా శాఖ అధికారులకు వాట్సాప్లో పంపించడంతో పాటు ఫిర్యాదుదారుల ఫోన్ నెంబర్లు, అక్కడి లొకేషన్లను అధికారులకు చేరవేస్తున్నారు. అధికారులు సైతం సంబంధిత సమస్యపై వేగవంతంగా స్పందిస్తూ పనులు పూర్తయిన వెంటనే శ్రీ గణేష్ పెట్టిన మెసేజ్ కు రిప్లై పంపుతూ అక్కడ సమస్యల పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తారు అమ్మా, ఫోన్ చేసి మాట్లాడు. బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే ఇద్దరు పిఎలు సైతం ఎప్పటికప్పుడు స్థానికంగా నెలకొన్న సమస్యలను రాసుకుంటూ అధికారులతో ఫాలో అప్ చేస్తుండటంతో చకచకా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బస్తీ దవాఖాన తదితర అభివృద్ధి పనులకు సంబంధించి నోట్ చేసుకుని మరీ సంబంధిత అభివృద్ధి పనుల కొరకు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ద్వారా ఆయా శాఖలకు ప్రతిపాదించేలా ఎమ్మెల్యే పర్యటన కొనసాగుతుంది. టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు సాగేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన కొనసాగింది. ఆదివారం రోజు విశ్రాంతిలో ఉండే అధికారులను ఇబ్బంది కలిగించకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీలో పర్యటన చేస్తూ వెనువెంటనే సమస్యలు నోట్ చేసుకోవడంతో పాటు పరిష్కారానికి నోచుకునేలా తన సెల్ ఫోన్లోనే సంబంధిత సమస్యలకు సంబంధించి డేటా సేకరించి పని పూర్తయిందా లేదా అంటూ వాకప్ చేస్తూ సరికొత్త విధంగా పర్యటనను శ్రీ గణేష్ కొనసాగించారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ముఖంపై చెమటలు కారుతుందా పట్టించుకోకుండా పర్యటన మాత్రం ఆపకుండా కొనసాగించారు. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లొకేషన్ పెట్టినా ఈసీ చెప్పినా వారు ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు. రైట్, మీరు మాట్లాడండి. వాట్సాప్ ద్వారా సమాచారం చేరిపోయింది కానీ అవుతుంది.
మొన్న కంటోన్మెంట్ బోయినపల్లి దోబిఘట్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, నేడు బోయినపల్లి చింతలబస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బోర్డు ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం కోసమే లక్ష్యంగా మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి సొంత నిధులతో ముందుకు సాగుతున్నారా? ఎన్నికలు వచ్చినా రాకపోయినా అసోసియేషన్ సభ్యులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని మంచి నాయకుడిగా గుర్తింపును తెచ్చుకుంటున్నారా? ప్రభుత్వ నిధులతో సగం వరకు పూర్తయిన పనులను సొంత ఖర్చులతో నిర్మించడానికి కారణం ఏమిటి? లక్షలాది రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టేందుకు మహేష్ రెడ్డి ఎందుకు అంతగా ఆసక్తి కనబరుస్తున్నారు? మాట నిలబెట్టుకున్న మహేష్ రెడ్డి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. బోర్డు సభ్యులు కాస్త మాజీలుగా మారి 4 సంవత్సరాలు గడిచిపోయింది. కొందరు నాయకులు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా సొంత డబ్బులను వెచ్చిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇలా అనిపించుకున్న వారిలో ఒకరిద్దరు మాత్రమే కంటోన్మెంట్ లో నాయకులు ఉన్నారు. అందులో 1వ వార్డుకు చెందిన బోర్డు మాజీ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి ఒకరు. అందరు పిలిపించారు. 25 ఏళ్ళ నుండి ఎంతో మంది పెద్ద పెద్ద మనుషులు వచ్చారు, అందరు వచ్చారు. కానీ తిప్పి మమ్మల్ని డిజైర్ చేస్తే లాస్ట్ మహేశ్వర్ రెడ్డి దగ్గర ఉన్నాను. అలా నేను చేపిస్తా అని మాట ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు చింతలబస్తీ వాసులు 5 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నారు. పెద్దబావి బొందగా ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ కోర్టుల కేసుల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. కోర్టు కేసు చింతలబస్తీ వాసులకు అనుకూలంగా రావడంతో గత 6 సంవత్సరాల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారం, అప్పటి ఎంపీ చామకూర మల్లారెడ్డి సహకారంతో కమ్యూనిటీ హాల్ కు సుమారు 60 లక్షల రూపాయలు కేటాయించారు. అప్పటి నుంచి పనులు నత్తనడక సాగుతూ ముందుకు సాగలేదు. 25 ఏళ్ల సంది పోరాడిన అయినా పని కాలేదు. గత బోర్డు ఎలక్షన్స్ అప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు, నరసింహారెడ్డి గారు వచ్చారు. మేము మా కమిటీలో కూర్చుండబెట్టి ఆయన ప్రతి పరిస్థితి ఉన్నది 100% నేను చేపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చారు. బోర్డు మాజీ సభ్యుడు జక్కుల మహేష్ రెడ్డి సైతం గత 10 సంవత్సరాల క్రితం బోర్డు ఎన్నికల బరిలో నిలిచే సమయంలో చింతలబస్తీ వాసులకు తనని గెలిపిస్తే కమ్యూనిటీ హాల్ నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయన, ఎంపీ మల్లారెడ్డిల సహకారంతో నిధులు కేటాయించి కొద్దిగా పనులు నిర్వహించుకుంటూ వచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మించిన స్థలం బావి బొంద కావడంతో మట్టితో పూడ్చి కాంక్రీట్తో నిర్మాణం చేపట్టేందుకు లక్షలాది రూపాయలు ఖర్చయింది. కమ్యూనిటీ హాల్ కు కేటాయించిన 60 లక్షల రూపాయలు కేవలం స్లాబ్ల వరకే సరిపోయింది. ఇక ప్రభుత్వం నుండి నిధులు వచ్చే అవకాశం లేకపోవడంతో బస్తీవాసులకు ఇచ్చిన హామీ ప్రకారం జక్కుల మహేష్ రెడ్డి ముందుకొచ్చి తన సొంతంగా మరో 10 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్దలు మరి కీర్తిశేషులు ఎమ్మెల్యే గారు సాయన గారు మరి వారు ఒక 40 లక్షల రూపాయలు దీనికి ఇవ్వడం జరిగినప్పుడు మరి అలాగే మరి పెద్దలు మాజీ మాత్యులు మిస్టర్ మల్లారెడ్డి గారు కూడా అప్పుడు మనకు 20 లక్షల రూపాయలు దీనికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ అంటే ఇంత డబ్బు ఎందుకంటే ఇది ఒక బావి ఉండే అనమాట. బావిని మొత్తం క్లోజ్ చేసి మరొక స్పెషల్ డిజైన్ని తీసుకొచ్చి మరి ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ని వాళ్ళ చింతలబస్తీకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆదివారం కమ్యూనిటీ హాల్ వద్ద నిర్మాణ పనులకు భూమి పూజను జక్కుల మహేష్ రెడ్డి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తున్న జక్కుల మహేష్ రెడ్డికి చింతలబస్తీ షెడ్యూల్ కులాల యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహ, అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం, వైస్ ప్రెసిడెంట్ బాబురావు, జనరల్ సెక్రటరీ కృష్ణ, సభ్యులు మోహన్ రావు, మధు, ప్రకాష్, దేవానంద్, నరేంద్ర కుమార్, కృష్ణ, మహేందర్, శ్రీకాంత్, రాజేష్, విజయ్, శివ, దాసన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు చూసిన కళ అనమాట. నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ కమిటీ హాల్ ఉండాలా, ఎక్కడెక్కడో కమిటీ హాల్ ఉన్నాయి, మన బస్తీకి ఒక కమిటీ హాల్ ఉండాలని మరి ఎప్పటి నుంచో చెప్పారు. మరి పెద్దలు చెప్పినట్టు మరి ఆ రోజు ఎలక్షన్లో ఒక మాట ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా మీరు గెలిచినాక 100% ఇది కట్టిస్తా అని చెప్పినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో తెలియని అడ్డంకులు, మరి ఇబ్బందులు, ఫైనాన్సెస్ ఇష్యూ ఉండే, రూఫ్ వేసి మరి ఆ డబ్బులు కూడా ఏంటంటే రూఫ్ వేయడం వరకే సరిపోయింది. కాబట్టి మిగతా పనులు ఎట్లా అని చెప్పేసి అనుకుంటే మరి పెద్దలందరితో మాట్లాడి మరి ఏం లేదు, మరి మాట ఇచ్చినందు కాబట్టి డెఫినెట్గా నిలబడతాం. ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే వరకు కూడా మొత్తం పూర్తి ఖర్చు కూడా నేను భరిస్తాను అని చెప్పేసి పెద్దలకు చెప్పడం. మరి ఈరోజు గడిచిన నెల రోజుల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి కంటోన్మెంట్ 1వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే నిధులతో మధ్యలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తన సొంతంగా డబ్బులు కేటాయించి పనులు పూర్తి చేస్తూ అసోసియేషన్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో లక్షలాది రూపాయల వ్యయంతో సగంలో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే మిగిలిన పనులు పూర్తి కానున్నాయి. జక్కుల మహేష్ రెడ్డి మాత్రం తన వార్డులో అసంతృప్తిగా మిగిలిపోయి ఉన్న కమ్యూనిటీ హాల్ల పనులను తన సొంత ఖర్చులతో పూర్తి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్న నాయకుడిగా వార్డు ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మహిళా నేత ఆవిడ. ఓటమి చెందిన ప్రజల మధ్యలోనే ఉంటూ మొన్నటి వరకు పరుగులు తీసిన మహిళా నాయకురాలు ఆవిడ. మరి ఇప్పుడు ఏమైంది?
ఈ మధ్యకాలంలో ఆమె పరుగులు ఇంటికే పరిమితం అవుతుంటే వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా కొన్ని చోట్ల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటమి పాలైన మొదట్లో ఏ కార్యక్రమం అయినా మా ప్రభుత్వం అంటూ పాల్గొన్న మహిళా నేత ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏమిటి? అప్పుడు ఈసారి అవకాశం దక్కదని భావిస్తున్నారా, లేక కొత్త వారికి అవకాశం వస్తుందని ముందే తప్పుకుంటున్నారా? బస్తీలో పర్యటన లేవు, సమస్యలపై పోరాటం లేదు. మరేంటి ఆ మహిళా నేత తీరు? ఇక చాలనుకున్నారా? ఎవరా మహిళా నేత, ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. బీఆర్ఎస్ పార్టీలో గతనాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు కార్పొరేటర్లు ఈ మధ్యకాలంలో మాత్రం వెనకట్లో ఉంటున్నారు. ప్రస్తుతం రాంగోపాల్పేట మాజీ కార్పొరేటర్ అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ మాత్రం అన్నింటా కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్క ఓటమితో నిరుత్సాహం చెందేది లేదంటూ ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుండగా, ఓటమి చెందిన మరో కార్పొరేటర్ మాత్రం ఈసారి పత్తా లేకుండా పోతున్నారు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఓటమి అనంతరం ఇది మా ప్రభుత్వ పథకం అంటూ ఆనాడు అన్నింటిలోనూ మాజీ మంత్రి తలసాని వెంట కార్యక్రమంలో సందడి చేయగా, మీకేం పని అంటూ ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నించినా ఇది మా ప్రభుత్వ పథకం అంటూ ధీటుగా జవాబిచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఉలికేది లేదు పలికేది లేదు అన్నట్టుగా పరిస్థితి మారడంతో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న ఆవిడ పతిదేవుడు మాత్రం అన్నింటా తలుక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే అర్థమై ఉంటుంది వారెవరు అనేది. వారే మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప. రూప భర్త డివిజన్ లో పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా గత కొద్ది రోజులుగా మాత్రం ఆకుల రూప పరుగులు డివిజన్ లో తగ్గిపోయాయి. ప్రభుత్వం మారిన అనంతరం ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, అంతకుముందు తలసాని కార్యక్రమం అంటే చాలు ముందు వరుసలో డివిజన్ లో కనిపించే నాయకులు కాస్త ఇప్పుడు కనిపించకపోవడంతో ఆవిడ స్థానంలో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న ఆకుల హరికృష్ణ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అయితే సమస్యల విషయాన్ని మొదలు పెడితే బస్తీల పర్యటన వరకు అన్నింటి ఆకుల రూప దూరంగా ఉంటుండగా, కేవలం తలసాని కార్యక్రమంలో మాత్రం అప్పుడప్పుడు తలుకుమంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థిగా మోండా డివిజన్ నుంచి కొత్త వారికి అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం సాగుతుండగా, ముందుగానే పరిస్థితి అర్థం చేసుకున్న వారు కనిపించడం లేదన్న ప్రచారం సాగుతుండగా, ఏరి కోరి గతనాడు వారికి అవకాశం ఇచ్చి గెలిపించుకున్న మాజీ మంత్రివర్యులు ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకముందే అప్పుడే ఎందుకంత దూరం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేట్ ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు నేతలు ఉత్సాహంగా ఉండగా, మహిళా రిజర్వేషన్ మారితే వారికి అవకాశం వస్తుందంటూ పలువురు బలంగా నమ్ముతుండగా, మరి మాజీ కార్పొరేటర్ మాత్రం గతనాటిలా పాలనలో పక్కకు పెట్టి కార్పొరేటర్ను నేను కాను, ప్రభుత్వం మాది కాదు అన్నట్లుగా ప్రజానికానికి మొత్తంగా దూరంగా ఉంటుండడం విశేషం. పల్లవి గ్రూప్స్ అధినేత, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ, బీజేపీ యువ నాయకుడు ఎస్ఎస్వి ఓ ఇంటివాడయ్యాడు. ఎస్ఎస్వి వివాహ వేడుకలను రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల అభ్యర్థి మల్క కొమరయ్య కుమారుడు ఎస్ఎస్వి వివాహ వేడుకలు హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో సందడిగా సాగాయి. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నివాసం ఉండే మల్క కొమరయ్య కుమారుడు మల్క యశస్వి ప్రకృతిల వివాహ వేడుకలను బీజేపీ శ్రేణులతో పాటు పలు విద్యా సంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివెళ్లి వధువులను ఆశీర్వదించారు. 2 రోజులుగా మహేంద్ర హిల్స్ లోని మల్క కొమరయ్య నివాసం వద్ద సందడి నెలకొంది. మల్క కొమరయ్య, పల్లవిల దంపతుల ఆహ్వానంతో వివాహ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మోనా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లతో పాటు పలువురు వివాహ వేడుకల్లో పాల్గొని మల్క యశస్వి, ప్రకృతిల నూతన దంపతులను ఆశీర్వదించారు. సంతోషకర సమయమైనా, బాధను వ్యక్తం చేసే సమయమైనా, ఎటువంటి పరిస్థితి వచ్చినా తనకు సహకారం అందించే వారికి తోడుగా నిలిచే నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాగా, ఇక శుభకార్యమైనా అశుభకార్యమైనా వారిని పలకరించి నేనున్నా అంటూ భరోసాను అందించే తత్వం ఆయనది. అయితే ఈ మధ్య కాలంలో సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు జేఎస్టీ సాయి దంపతులను మాజీ మంత్రి తలసాని పరామర్శించారు. సాయి సతీమణి వరలక్ష్మి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న తలసాని నేడు స్థానిక కార్పొరేటర్ కోలం లక్ష్మీ బాలరెడ్డి దంపతులతో కలిసి సనత్ నగర్ మోడల్ కాలనీలో జేఎస్టీ సాయి వారి నివాసానికి వెళ్లారు. వారిని పరామర్శించడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని, వైద్యులు సూచించిన విధంగా ఆరోగ్య సూత్రాలను పాటించాలంటూ సూచించారు. పరామర్శలో సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు మణిక్రావు, పార్థసారథి, రాములు, అనంతరెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు సురేష్, ఖలీల్, జమీర్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు.
మొన్నటి వరకు మహంకాళి జిల్లాల కాషాయ పార్టీ నడిపించిన అధ్యక్షుడు ఆయన. ప్రస్తుతం ఆయన ఆ పదవి నుంచి తప్పుకోగా కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన పనితనాన్ని మెచ్చిన నేతలంతా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానాలతో ముంచెత్తారు. మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బూరుగుల శ్యాంసుందర్ గౌడ్ పనిచేయగా గత కొద్ది రోజుల క్రితం కొత్త అధ్యక్షుడి రాకతో ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా పలువురు నేతలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సారంగపాణి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నేతలు శ్యాంసుందర్ నివాసంలో ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించి పూలమాలలు వేసి సత్కరించడంతో పాటు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్లు అధ్యక్షుడి హోదాలో ఆయన పార్టీని పటిష్టం చేయడానికి కష్టపడ్డ తీరును ప్రశంసించడంతో పాటు మరిన్ని సేవలు ఇలానే అందించాలని కోరుకుంటున్నట్లు సారంగపాణి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, నియోజకవర్గ కన్వీనర్ కాసాని శ్రీశైలం గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ దంపతులు, డివిజన్ అధ్యక్షుడు పవన్ కుమార్, విజయానంద్, సతీష్, కన్నా భీమ్రామ్, ప్రకాష్ గౌడ్, రాజేష్, ఎల్ ప్రతాప్, సాయి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కు చెందిన పలువురు బీజేపీ నేతలు జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ ను కలిసి పుట్టినరోజు సందర్భంగా సన్మానించారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. శ్యాంసుందర్ నివాసానికి చేరుకున్న కంటోన్మెంట్ లోని పలువురు నేతలు ఆయనను శాల్వాతో సత్కరించి పూలమాలతో సన్మానించారు. మహంకాళి జిల్లాలో కంటోన్మెంట్ కు ప్రత్యేక స్థానం ఉండగా ఎన్నాళ్లుగా కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ ఎదుగుదలకు సహకారకంగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అందుకోవాలని కోరుకుంటున్నట్లు శ్యాంసుందర్ కు తెలియజేశారు. కేక్ కట్ చేయించి ఆయన నోటిని తీపి చేయడంతో పాటు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయగా పార్టీ అభివృద్ధికి తన సేవలు ఎల్లవేళ్లలా కొనసాగిస్తారంటూ శ్యాంసుందర్ గౌడ్ తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతల విజయానంద్, సతీష్, నాగభూషణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మహంకాళి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బూరుగుల శ్యాంసుందర్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో 4వ వార్డుకు చెందిన పలువురు నాయకులు శ్యాంసుందర్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలను నాగభూషణ్ రెడ్డి శ్యాంసుందర్ గౌడ్ కు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల మధ్య శ్యాంసుందర్ గౌడ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్ లో బోరు మరమ్మతులకు వచ్చింది. స్థానికంగా నెలకొన్న సమస్యను బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది పాడైన బోరుకు మరమ్మతులను చేపట్టారు. ఈ సందర్భంగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు బోర్డు అధికారులకు సతీష్, ఆయన టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సుశీల్, రణవీర్, వినోద్, అవతార్ కృష్ణ, రాకేష్, మనోజ్, సంజయ్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త పరమేష్ తన టీం సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని పరమేష్ తెలిపారు. బోయిన్పల్లి పాతబాస్ హైదరాబాద్ ట్రాఫిక్ 1 విభాగానికి అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. నగరంలో పలు స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించి సీఐగా, ఏసీపీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో నార్త్ జోన్లో పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించిన సి వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం ప్రమోషన్తో అడిషనల్ డీసీపీగా ట్రాఫిక్ విభాగంలో బాధ్యతలు స్వీకరించారు. నార్త్ జోన్లోని బోండా, రామ్గోపాల్పేట, బోయిన్పల్లి ప్రాంతాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో బాధ్యతలు అందుకోగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు మర్యాదపూర్వకంగా వేణుగోపాల్ రెడ్డిని కలిసి పూల బుకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనుకుంటే నెల ముందే మొదలెట్టేసింది. ఏ కాలమైనా అన్ని సమయాల్లో రోడ్లపై ఉండేది ఎవరంటే ముందుగా వినిపించే పేరు ట్రాఫిక్ పోలీసులు. ఎండైనా వానైనా ఎటువంటి కాలమైనా నిత్యం రోడ్లపై ఉంటూ వాహనదారుల కష్టాలను దూరం చేసేవారు ట్రాఫిక్ పోలీసులే కాగా వారి బాగోగులు చూసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎండాకాలం మొదలు కావడంతో ఎండవేడిమిలో డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసుల కోసం చల్లటి మజ్జిగ ప్యాకెట్లను అందించే పనిలో అధికారులు సన్నద్ధమయ్యారు. సిపి ఆనంద్ ఆదేశాలతో జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ సారథ్యంలో ట్రాఫిక్ 1 విభాగం డీసీపీ రాహుల్ హెడ్డే ఆదేశాలతో చల్లటి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసే పనిలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు నిమగ్నమయ్యారు. ఆయన పరిధిలో పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది కోసం ఇక రోజుకు 2 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు శంకర్ రాజు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ముందస్తుగా వారి సంక్షేమం కోసం ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై ఏసీపీ శంకర్రాజు హర్షం వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.